కావలి నియోజకవర్గం అల్లూరు మండలంలో మంగళవారం నిర్వహించిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచార యాత్ర బాణాసంచాలు బాజా భజంత్రీలు పొల వర్షాల మధ్య కోలాహలంగా సాగింది. కందుకూరు పరిశీలకుడు మన్నెమాల సుకుమార్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ దండే కృష్ణారెడ్డి, నాయకులు నీలం సాయి కుమార్, బేద రమేష్, అల్లూరు పరిశీలకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, సురేష్ రెడ్డిల ఆధ్వర్యంలో ఈ ఎన్నికల ప్రచార యాత్ర ముమ్మరంగా నిర్వహించారు. మాజీ శాసనసభ్యుడు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బేద అమ్మస్థాన్ రావు, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి తోడవుగా జనరంజకమై హోరెత్తింది. దారి పొడవునా జననేతలకు పోలవర్షం కురిపించారు. ఆ పంచాయతీతో పాటు పెట్రకాగోళ్ళు, ఇతర గ్రామాలలో సైతం పల్లెలంతా వీరి రాకు కోసం ఎదురు చూస్తూ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై తమ ఓట్లు వేసి ఎంపీగా విజయసాయిరెడ్డిని, హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించేందుకు సిద్ధమంటూ హోరెత్తించారు. అవతాదాలకు పేరు పేరున శాసనసభ్యుల గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా పార్లమెంట్ పోటీ చేసి మీరే స్టార్ క్యాంపెయినర్లుగా ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అడిగి ఒక నాయకుడు, ఒక మంచి మనసున్న మహారాజు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండబట్టే అది సాధ్యం అనేది కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా రైతాంగం అంతా కూడా సుభిక్షంగా 5 సంవత్సరాలు పంటలు పండించుకోవడం జరిగింది. ఆ తర్వాత మనం చూసాం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఆ టైంలో పంటగా బీడు భూములుగా పెట్టుకున్న పరిస్థితి మనం చూసాం. తర్వాత ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక్క ఎకరా కూడా ఎండకుండా పంట ఏ విధంగా పండగ కూడా ఒక్కసారి ఆలోచించాలని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధిలో ఏ విధంగా ఈరోజు డాక్టర్స్ గతంలో ఎక్కడ కూడా హాస్పిటల్ బాగుండేది కాదు, డాక్టర్స్ ఉండేవి కాదు. కానీ ఈరోజు హాస్పిటల్ 50 బెడ్ హాస్పిటల్ బ్రహ్మాండంగా కట్టి ఈరోజు డాక్టర్స్ని పెట్టి ఈరోజు తప్పకుండా జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలని మీ అందరికీ కూడా విన్నవిస్తున్నాం. అంతేకాదు ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా మన పెద్దలు గౌరవనీయ రాజ్యసభ సభ్యులు ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా జగనన్న ఆశీస్సులతోటి విజయసాయన్న మనకి పోటీ చేస్తున్నాడు. ఈరోజు జగనన్న తర్వాత జగనన్న అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే మన కావలి నియోజకవర్గం కూడా అభివృద్ధి పొందకపోతుందని కూడా తెలియజేస్తూ తప్పకుండా మేమంతా కూడా మంచి మనసుతోటి అటు విజయసాయిరెడ్డిని నన్ను మంచి మెజార్టీతోటి గెలిపించి ఈరోజు జగనన్నకి కానుకగా ఇవ్వాలని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈరోజు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేదానికి ఒక పక్క విజయసాయన్న, ఇంకో పక్క విష్ణన్న, ఇంకో పక్క బీద మస్తారావు అన్న, మేము అదేవిధంగా మీ అందరికీ ఇక్కడ తెలిసిన వ్యక్తి, ఇక్కడ ఉన్న వ్యక్తి ప్రభాకర్ అన్న, అందరం కూడా అండగా ఉంటాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదవికి తీసుకెళ్ళడానికి ఎప్పుడు కూడా ముందుంటాం. అదేవిధంగా రంగన్న కూడా ఇక్కడే ఉంటాడు, రంగన్న కూడా మనకి సహకరిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు అండగా ఉండి జగనన్నని మనం ముఖ్యమంత్రి చేసుకుంటే మన నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పదవిలోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరంతా కూడా జగనన్నని ముఖ్యమంత్రి చేసుకునేదానికి సిద్ధమా సిద్ధమా సిద్ధమా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఎన్నికల ప్రచార నిమిత్తం విచ్చేసిన స్థానిక శాసనసభ్యుడు మరియు రాబో ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున శాసనసభ్యత్వానికి పోటీ చేస్తున్న ప్రతాప్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరూ, మరి మోపూరు గ్రామానికి విచ్చేసిన మండల స్థాయి నాయకులు, మోపూరు గ్రామ ప్రజానికం, వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులకు, సోదర శ్రీమణులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎన్నికల ప్రచార నిమిత్తం వచ్చామని అనుకుంటున్నారు మీరు. ఈ ఎన్నికలు ప్రతాప్ రెడ్డితో ఇంకెవరితో కాదు, జగన్మోహన్ రెడ్డితో కాదు. ఈ ఎన్నిక
మనందరికీ సంబంధించింది. పేద బలహీన వర్గాలకి అన్ని విధాలా సహకరించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ సమిష్టిగా ఆలోచించండి. ఈరోజు ఏదో ఎవరో వస్తారో ఎన్నికల సమయం నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్తారు, ఈ ఆర్భాటాలు జరుగుతూనే ఉంటాయి. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎన్నికల సమయంలో ఇచ్చే 4 రూపాయలు కాదు, 5 సంవత్సరాల కాలం ఎడతెరిపి లేకుండా ప్రతి ఒక్క కుటుంబానికి ఆదుకున్న జగన్మోహన్ రెడ్డి కావాలన్నా, లేకపోతే ఉత్త మాటలు చెప్పిన చంద్రబాబు నాయుడు కావాలన్నా ఆలోచించాలి. మీరు దయచేసి ఆలోచించండి. ఈరోజు ప్రతి కుటుంబం వాళ్ళు